హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ జాబ్స్ కోసం అయితే ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు రిక్రూట్మెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే కాఫీ బోర్డ్ రిక్రూట్మెంట్ 2025, దీనికి గ్రూప్ సి జాబ్స్ కోసం అయితే ఒక మంచి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో అదేంటి అంటే కాఫీ బోర్డ్లో ఎగ్జామ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్స్ కోసం. సో ఈ జాబ్స్ కోసం ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే అగ్రికల్చర్ సైడ్కి సంబంధం ఉన్న వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అండ్ టెన్షన్ లేకుండా ట్రై చేయండి. ఎగ్జామ్ అనేది లేదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ జాబ్కి మనం చూసుకున్నట్లయితే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, బాటనీ, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలాంటి డిగ్రీస్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనేసి చెప్తున్నారు. అండ్ ఫ్రెషర్స్కైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా అయితే ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఈ జాబ్కి మీకు ఏజ్ లిమిట్ ఏంటి అంటే అప్పర్ ఏజ్ వచ్చేసి 27 years అయితే ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ శాలరీ ఏంటి అంటే పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ అనేది ఇక్కడ ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ జాబ్కి సెలెక్ట్ అయ్యాక బాగానే అడ్జస్ట్ అయి లైఫ్ అనేది బాగానే సెటిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అండ్ ఈ జాబ్కి ఎగ్జామ్ ఉందా అనే డౌట్ మీకు ఉండొచ్చు. సో ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. డైరెక్ట్గా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్, మెరిట్ బేస్ మీద అయితే ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఫీజు ఏమైనా ఉందా ఈ జాబ్కి అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ జాబ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరికీ కూడా ఫ్రీ అప్లికేషన్. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కాబట్టి పైసా కూడా అడగట్లేదు. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ రిజిస్టర్ అయ్యాక లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఈ జాబ్కి ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 12th June 2025 అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th June 2025 అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి తీసుకోవడం. అండ్ 9th July 2025 ఇదే ఫైనల్ డేట్. ఈ డేట్లో అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే పోస్టింగ్స్ వచ్చేసి కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనే ఉంటాయి. అండ్ కాఫీ ప్లాంటేషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో అయితే జాబ్ నేచర్ ఫీల్డ్ బేస్ ఉంటాయి. అండ్ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ అవేర్నెస్ ఇవ్వడం ఇదే మన జాబ్. అప్లికేషన్ ఫీజు లేదు, సో పైసా కూడా వేస్ట్ అనేది అవ్వదు. అండ్ శాలరీ చూసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పెర్క్స్ కూడా ఉంటాయి. అండ్ రూరల్ ఏరియాస్లోనే జాబ్ ఉంటుంది. అండ్ మన సైడ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ ప్రమోషన్ స్కోప్ ఉంది. అండ్ ఫ్యూచర్లో హయ్యర్ ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిజంగా ఒక గుడ్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు మనం. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే నిజంగా జాబ్ పట్టుకొట్టినట్టే కదా. సో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫార్మర్స్తో కలిసి వర్క్ చేయడం కాబట్టి నిజంగానే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది ఈ జాబ్లో అని మనం సెలెక్ట్ అయితే. అండ్ అందరికీ ఉంది ఛాన్స్. సో కాఫీ ఏరియాస్లో సౌత్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడే పోస్టింగ్ ఉండొచ్చు. అండ్ ఇది ఓన్లీ ఆఫ్లైన్ కాదు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.